ఏం చేస్తారా వండి ఎక్కువ మీద తర్వాత మీటింగ్ అయిపోయాక మార్కెటింగ్ ఏంటండి రాష్ట్ర వ్యవసాయ విజ్ఞాన సహకార మార్కెటింగ్ ప్రస్తుత సంవర్ధక డైరీ డెవలప్మెంట్ మత్స్య శాఖ మంత్రులు సాయంత్రం రాత్రి 11 దాకా పాపం వస్తానని చెప్పి సీఎం గారు అర్జెంట్ గా ఒక మీటింగ్ వైజాగ్ లో ఉండటం వల్ల మరి దానికి కేంద్ర మంత్రులు మరి ఈ ఫీడ్ యాక్వా ఫీడ్ మీద డిస్కషన్ జరుగుతుంది. మీరు లేకపోతే అట్లా సీఎం గారి ప్రోగ్రాము ప్లస్ కేంద్ర మంత్రులు మరి అందులో నియోజకవర్గం మరి మరి వైజాగ్ ఏరియా అంతా కూడా సారే చూసుకుంటారు కాబట్టి సీఎం గారు వెళ్ళమని చెప్పడం వల్ల పాపం వెళ్ళారు. కానీ మనసంతా సార్ యొక్క మన మంత్రి గారి మనసంతా ఈ రోజు డాక్టర్ వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీలో జరిగేటటువంటి రైతు సదస్సు మీదే ఉందనేది నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను. తర్వాత దానికి రైతు సదస్సు నాడు ఇచ్చేశారు. అలాగే గౌరవనీయులు శ్రీమతి గంటా పద్మశ్రీ గారు జిల్లా పరిషత్ అధ్యక్షులు పశ్చిమ గోదావరి జిల్లా వాళ్ళు కూడా మేడం థ్యాంక్ యూ ఫర్ కమింగ్ హియర్. మరి ఈరోజు ఈ హార్టికల్చర్ యూనివర్సిటీలో గత 5 సంవత్సరాల్లో ఏ రకమైన రైతు సదస్సులు కానీ రైతులకి వారి కష్టనష్టాలు కానీ అడిగిన ప్రభుత్వం ఎప్పుడూ జరగలేదు. రాష్ట్రంలో అభివృద్ధి చెందాలి, అభివృద్ధి ధ్యేయంగా పనిచేసే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు పూర్తిగా నరేంద్ర మోడీ గారు సహకారం చేస్తూ ఉన్నారు. ఎవరు హార్టికల్చర్ని దాదాపుగా 30,000 కోట్ల రూపాయలతో ఎక్కడైతే నీరు తక్కువ ఉంటుందో ఆ ప్రాంతంలో అభివృద్ధి చేయాలని రాయలసీమ ప్రాంతంలో 30,000 కోట్లని బడ్జెట్ తీసుకున్నటువంటి ప్రభుత్వం ఇది. అంటే రైతు నుంచే ఉత్పత్తి అనేది స్టార్ట్ అవుతుందనే విషయాన్ని ప్రజలు గుర్తుంచుకోవాలి. రాష్ట్రం అభివృద్ధి చెందడానికి మీకు సలహానివ్వండి, అసెంబ్లీకి రండి, రైతు ఎలా బాగు చేయాలో చూడండి, పారిశ్రామికవేత్తలకు ఎలా ఆడుకోవాలో చూడండి, వ్యవసాయదారుని ఎలా ఆదుకోవాలో చూడండి. గత ప్రభుత్వంలో రైతులతో ధాన్యానికి 1,650 కోట్లు ఇవ్వకపోతే ఆ డబ్బులు కూడా ఈ ప్రభుత్వం చెల్లిస్తే ఇవాళ చంద్రబాబు నాయుడు తిట్టి హక్కు నీకు ఎక్కడుందని అడుగుతా ఉన్నా. అసలు రైతు ధాన్యం తోలితే ఎక్కడ తోలలో తెలియదు, మధ్య పోయింది అతనికి. ఎక్కడ తీసుకెళ్తే ఏ మిల్లు తీసుకెళ్ళినా 30,000 40,000 తీస్తేనే కానీ దింపరనే పరిస్థితి నుంచి ఇవాళ రైతు ఖాతాలోకి 48 గంటల్లో డబ్బులు వేసిన గంట కూటమి ప్రభుత్వం తగ్గుద్దా లేదా మీరు ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. అసలు రైతు గురించి పట్టించుకొని వ్యక్తులు ఇవాళ రైతుల గురించి మాట్లాడడం, ముఖ్యమంత్రి గురించి మాట్లాడడం ఇవన్నీ చాలా అసహ్యంగా ఉన్నాయి. ఇవాళ ఏదైతే ఇవాళ హార్టికల్చర్ అనేది పెరగాలనే ఆలోచన ఆ రోజు గౌరవ చంద్రబాబు నాయుడు గారు చెప్పింది ఈరోజు నిజమైందనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాల్సింది కోరుతా ఉన్నా. ఇవాళ పామాయిల్ తోట వేస్తే 4 సంవత్సరాల నుంచి క్రాప్ స్టార్ట్ అయితే 7వ సంవత్సరానికి ఫుల్గా మనకి 10 టన్నుల నుంచి 12 టన్నులు క్రాప్ ఇస్తున్న సందర్భంలో ప్రతి ఎకరానికి కూడా ₹1,00,000 సంపాదిస్తూ ఉన్నాం మనం. ఒక కేజీ 23 రూపాయలు 80 పైసలు ఇవాళ ప్రభుత్వం రేట్ ఇస్తూ ఉంది. రాబోయే రోజుల్లో మరింతగా పెరుగుద్ది. దీన్ని విధానాల్లో కూడా కలిపే ఆలోచన కేంద్ర ప్రభుత్వానికి ఉందని కూడా తెలియజేస్తూ ఉన్నా. ఎక్కువ మంది పామాయిల్కి మీరు డైవర్ట్ అయితే మరింత లాభం పొందుతారనే విషయాన్ని నేను తెలియజేస్తూ ఉన్నా. ఇవాళ నాకు పామాయిల్ తోట ఉంది, నేను పామాయిల్ తోటలో ఎరువులు ఏమీ వేయట్లేదు, జీవామృతం ఒకటే కొన్నాను. దానివల్ల 1 టన్ను దిగుబడి తక్కువ రావచ్చు కానీ వ్యాధుల నుంచి దూరంగా ఉంచగలుగుతాం అన్న విషయాన్ని మీకు తెలియజేస్తూ ఉన్నా. నేను కూడా ఒక రైతుని కాబట్టి రైతుకు లాభం వస్తే రాష్ట్రం బాగుంటుంది. రైతు బాగుండాలనే ఆలోచనతో మీకు చాలామంది నా ముందు పెద్దలు శాస్త్రవేత్తలు అందరూ కూడా మీకు అన్నీ తెలియజేశారు. అదేవిధంగా ఈ యొక్క హార్టికల్చర్ కాలేజీలో మనం ఇక్కడ 1 ఎకరంలో
5 రకాల పంటలను మనం సాగు చేసే విధాన్ని ప్రాక్టికల్గా స్టార్ట్ చేసే సంవత్సరం. మొన్న మీటింగ్లో మాట్లాడుకున్నాం, ఈరోజు దాన్ని అమలు చేసాం. నెక్స్ట్ ఇయర్కి మనం దాని క్రాప్కి వచ్చినప్పుడు మీరు చూస్తే 1 లక్ష రూపాయలు ఎకరానికి ఖర్చు పెడితే 3 లక్షల ఆదాయం వచ్చే విధంగా ఈ హార్టికల్చర్లో ప్రయోగం జరుగుతూ ఉంది. దాన్ని కూడా మీరు అందరూ గమనించండి. వచ్చారు మీటింగ్కి, మనం ఏదో గవర్నమెంట్లో మీటింగ్ పెట్టారు, మనం భోజనం చేసాం, లేకపోతే 4 మాటలు మాట్లాడి వెళ్ళిపోయాం అనకుండా ప్రాక్టికల్గా ఈ విజ్ఞాన కేంద్రాన్ని అంతా తిరగండి. శాస్త్రవేత్తలు అందుబాటులో ఉంటారో, మీకు ఏదైతే లాభపడతారో అనేది మీకు తెలియజేస్తారో. మీరు కొంచెం శ్రద్ధగా, ఏదో ఎండాకాలం కాబట్టి కొంచెం ఇబ్బంది పడుతూ ఉన్నారు, అయినప్పుడు కూడా కాస్త టైం ఇస్తే కొంచెం చల్లబడిన తర్వాత అయినా సరే ఈ విజ్ఞాన కేంద్రాన్ని, ఈ హార్టికల్చర్ కాలేజీని అన్నీ కూడా చూసి రైతు ఏ రకంగా బాగుపడతాడనే విషయాన్ని మీరు తెలుసుకుని దాన్ని ఇంప్లిమెంట్ చేసి ఆర్థికంగా మీరు బాగుండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటూ ఉన్నాను.